బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్ చూసినట్లయితే ఒక్క కంటెస్టెంట్ విషయంలో నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. సినిమాలో డైలాగ్ అది ఏంటంటే మన ఎంఎస్ నారాయణ చెప్తూ ఉంటారు, విషయం వీక్ ఉన్న దగ్గరే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని. మీ అందరికి కూడా ఈ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. చాలా ఐకానిక్ డైలాగ్ అనమాట ఇది. ఈ డైలాగ్ని చూస్తున్నట్లయితే ఇప్పుడు ఏ హౌస్లో మన హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో సోనియాని చూస్తే నాకైతే ఇదే డైలాగ్ గుర్తొచ్చింది ఫస్ట్లో. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు సోనియా ఇండైరెక్ట్గా తన పాపులారిటీ ఏంటో, తన స్ట్రాటజీస్ ఏంటో, లేకపోతే తన వర్త్ ఇది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేదనమాట. అంటే ఎలా అంటే పృథ్వీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్, అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్ కావచ్చు, లేదంటే నిఖిల్ లాగా హౌస్లో అందరికంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్లేయర్ కావచ్చు, వీళ్ళందరినీ నాకు వాళ్ళ అవసరం ఉంది, నాకు వాళ్ళ సపోర్టు కావాలి, అంటే వాళ్ళ సపోర్ట్ ఈమె కాదు, ఈమె సపోర్ట్ వాళ్ళకి కావాలన్నమాట. వాళ్ళకి నా గైడెన్స్ కావాలి, వాళ్ళకి నా సపోర్ట్ కావాలి, వాళ్ళకి నా ప్రెజెన్స్ కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా ఇన్ని రోజులు కూడా సోనియా తనకి తాను ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే తన గ్రాఫ్ మొత్తానికి పడిపోయింది అని చెప్పడానికి, తన మైండ్ గేమ్స్ అక్కడ వర్కౌట్ కావట్లేదు అని చెప్పడానికి క్లియర్ కట్ ఉదాహరణ ఏంటంటే సోనియా నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైతే తనని నువ్వు ఆట ఆడిందేం లేదు, నువ్వు అంటే యష్మి చెప్పింది అనమాట, నిఖిల్ని పృథ్వీని ముందు పెట్టేసి నువ్వు వెనకాల కూర్చొని గమ్మున ఉంటున్నావు, నువ్వు వాళ్ళని వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నావు, వాళ్ళ యాంగర్ని, వాళ్ళ అగ్రెషన్ని, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని నువ్వు యూజ్ చేసుకొని నువ్వు హౌస్లో సర్వైవ్ అవుతున్నావు, కానీ నీకంటూ పర్టికులర్గా ఏమీ లేదు ఇక్కడ, నువ్వు ఆడుతుంది లేకపోతే నువ్వు పొడి చేస్తుంది ఏమీ లేదు ఇక్కడ అన్నట్లు యష్మి అయితే క్లియర్ కట్గా తాను అనుకున్నది తాను డైరెక్ట్గా చెప్పేసింది అనమాట ముఖం మీదే. గతంలో కూడా చెప్పుకున్నది, నీకు ఏదైతే అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు టాస్కుల మీద ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా చీఫ్ దాకా అయ్యేదానివేమో, క్లాన్ గెలిపించేదానివేమో అని. మళ్ళీ ఈ వీక్ వచ్చేసరికి ఈసారి కూడా అలాంటి తరహా డైలాగులు అయితే వచ్చినాయి అనమాట. యష్మి అయితే ఇచ్చి పడేస్తుంది సోనియాకి, తాను ఏమనుకున్నా కానీ అస్సలు తగ్గట్లేదు, మొత్తం తాను ఏం చెప్పాలనుకున్నా అదేదో చెప్పేస్తుంది అనమాట క్లియర్గా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ డబ్బా అనేది ఎక్కువైపోయింది హౌస్లో సోనియా చూస్తుంటే. అంటే ఇక అందరూ కూడా పొగడతలు అన్నీ అయిపోయినాయి, సోనియా నువ్వు ఆర్గ్యూ బాగా చేస్తావు, నువ్వు బాగా మెచ్యూర్డ్, ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. ఇక ఈవిడే చెప్పుకోవడం స్టార్ట్ చేసింది అనమాట, నేను కనుక ఫిజికల్గా ఆటలో దిగానంటే నన్ను ఇక్కడ కొట్టగలిగే వాళ్ళు, నాతో నిలబడగలిగే వాళ్ళు ఎవరూ లేరు హౌస్లో. నేను కానీ వచ్చానంటే నా అగ్రెషన్ విషయంలో ఎవ్వరు కూడా నాకు ఇక్కడ సాటి రారు, ఈ హౌస్లో నేను తప్పితే తోపు ఎవరు లేరు, అది ఆట పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, నన్ను కొట్టేటోళ్లే లేరు ఇక్కడ. అంటే ఆమె ఇప్పటికే చెప్పుకుంది, నేనే స్ట్రాంగ్ ప్లేయర్ని, నేనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, మీ అందరికీ నేనే పోటీ, టైటిల్ కొట్టుకుపోయేది కూడా నేనే అని ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది అనమాట. ఈ ఎలివేషన్స్ అన్నీ అయిపోయి ఇంకా సొంతంగా తానే డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది హౌస్లో. ఏంటంటే అగ్రెషన్ కానీ ఫిజికల్గా కానీ నేను దిగానంటే ఇక్కడ ఎవ్వరు నిలబడలేరు నా ముందు, ఎవరికి దెబ్బలు తగ్గుతుంది తెలియదు, ఎవరిని కొట్టేస్తానో కూడా నాకు తెలియదని చెప్పుకొచ్చింది. క్లియర్ కట్గా ఇదైతే సొంత డబ్బా అని అర్థమైపోతుంది మనకు చూడంగానే. ఏంట్రా బాబు సోనియాని మనం ఎక్కడో ఊహించుకున్నాము, సరే ఆట మంచో చెడు, ఆమె అయితే మైండ్ గేమ్స్ బాగా ఆడుతుంది, స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది, నిఖిల్ లాంటి వ్యక్తిని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంది అని అనుకున్న టైంలో ఈమె సొంత డబ్బా స్టార్ట్ చేయగానే అరే ఏంది అసలు ఏం ఆడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏంది ఏమై పొగడేసుకుంటుంది, ఇప్పుడు మేము కూడా భజన చేయాలా ఎవడికి అని చెప్పేటటువంటి భావన అయితే కలుగుతుంది అనమాట. ఆ షో చూస్తున్నప్పుడు సోనియా ఆట పడిపోయింది, మాటలు కూడా తగ్గిపోయినాయి, గ్రాఫ్ కూడా మొత్తానికి పడిపోయింది అని చెప్పడానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇదనే చెప్పాలి. నిజంగా కొడుకుంటున్న టాస్క్లో సోనియా అంత ఎరగబడి ఆడింది అయితే ఎక్కడా కనిపించలేదు. ఆవిడ ఏదో పోయి ఖాళీగా ఉన్న టైంలో 4-6 గుడ్లు అయితే ఎత్తకొచ్చింది, కానీ అంతకు మించి ఆమె అక్కడ చేసింది అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటేస్తున్నాయి. ఇక ఏదో అంటారు కదా, కాళ్ళు లేనోడు కనుక నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పేదో అంటాను ఒక సామెత ఒకటి ఉందన్నమాట పాతది. ఆ తరహాలోనే సోనియా మాటలు అయితే ఉన్నాయన్నమాట. ఆడుతుంది ఏమీ లేదు, కౌచ్లో కూర్చొని కబుర్లు చెప్పమంటే బాగానే చెప్తుంది, కానీ ఈ విషయాలు వచ్చేసరికి నేను కనుక రంగంలో దిగితే నా ముందు నిలబడేటువంటి వాళ్ళు, నిలబడే పోటుగాళ్ళు ఈ హౌస్లో ఎవరు లేరని అయితే చెప్తూ ఉందన్నమాట. నిజంగా జోక్ అనిపించింది అదైతే. ఎందుకంటే ఆవిడ కంటే బాగానే ఆడుతున్నారు చాలామంది, యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, లేకపోతే సీత కావచ్చు, విష్ణు కావచ్చు, ఫిజికల్ టాస్కుల్లో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. ఆ క్యాబేజీ టాస్క్లో ఏమో ప్రత్యక్షంగా పాల్గొనింది, కానీ ఆ క్యాబేజీ టాస్క్లో కూడా చీఫ్ నిఖిల్ స్ట్రాటజీ వల్ల వీళ్ళ టీం అయితే ఎక్కువ క్యాబేజీలను తీసుకురావడం అయితే జరిగింది. ఆ క్యాబేజీల టాస్క్ తీసుకున్నట్లయితే ఫిజికల్గా ఆమె స్ట్రాంగ్ అని అంటే గెలిచేసరికి అందరూ కూడా సోనియా బాగానే ఆడిందని అనుకున్నాం, కానీ అక్కడ నిఖిల్ స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఆమె కోడిగుడ్లో కూడా జస్ట్ ఆ బుట్ట దగ్గర కూర్చొని కవర్ చేయడానికి ట్రై చేసింది, కాస్త మాటలతో రెచ్చగొట్టాలని ట్రై చేసింది, కానీ ఆట మాత్రం ఆడిందేమీ లేదు. సోనియా టాప్ 5 కంటెస్టెంట్ అవుతుంది అనుకుంటే తన గ్రాఫ్ను తానే తగ్గించుకుంటుంది, సొంత డబ్బా కొట్టేసుకుంటుంది. మొన్న కూడా మణికంఠ లాంటి వ్యక్తికి
అతనికి నా ప్రెజెన్స్ కావాలి సార్, వాట్ ఎవర్ మీరు ఏమైనా అనుకోండి, గైడెన్స్ అనుకోండి, ప్రెజెన్స్ అనుకోండి, నా సలహాలు అనుకోండి, ఏదైనా కానీ నాగమణికంట కావాలంటే నాగమణికంటకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఆట ఆయన బాగా ఆడుతున్నాడు, 24/7 మైండ్తో ఆడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ నాగమణికంటనే. ఆయన దగ్గరకు పోయి ఈవిడ ఏదో సలహాలు ఇచ్చేస్తానని చెప్తుందన్నమాట. ఈ సొంత డబ్బా అనేది మానుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పృథ్వీ నిఖిల్ లాంటి వాళ్ళని వదిలేసి ఆమె స్వతహాగా ఆడటం స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటికీ ఆమె గురించి పృథ్వీ నిఖిల్ విషయంలో ఎంత బయట నెగిటివిటీ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు వాటికి అదనంగా ఏమో స్వీయ పొగడ్తలు లేకపోతే సెల్ఫ్ ప్రైజింగ్ అనేది బాగా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఆడి నువ్వు ఆ మాటలు మాట్లాడితే నువ్వు నిజంగా ఆడితే అందరూ ఆ మాటలు నిన్ను అంటారు, హౌస్లో వాళ్ళైనా అంటారు యథాలాపంగా అయినా కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవడం అయితే అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. సోనియాకి సంబంధించి ఆట అయితే ఆటకి మాటలకి సంబంధం లేదన్నమాట. ఆట ఎక్కడ ఉంటే మాటలు ఎక్కడో ఉంటున్నాయి, కోటలు దాటేస్తున్నాయి. కాబట్టి సోనియా తన ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ సొంత డబ్బాలన్నీ ఆపేసి ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తోంది. మరి సోనియా సొంత డబ్బా కొట్టుకుంటుందని మీకు కూడా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.